మీ పిల్లలు ఇడ్లీ తిననంటున్నారా? అయితే ఇడ్లీతో ఈ సూపర్ టేస్టీ బర్గర్ చేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. వీటిని బాగా కలుపుతూ ఉండండి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. కొద్దిగా ఉప్పు కూడా వేసేద్దాం. పసుపు వేసేద్దాం. కొంచెం కారం వేసేద్దాం. కొద్దిగా గరం మసాలా వేసేద్దాం. టమాటాలు బాగా మగ్గే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసేద్దాం. స్వీట్ కార్న్ కూడా బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు తురిమిన ఉడకబెట్టిన బంగాళదుంప పేస్ట్ వేసేద్దాం. బంగాళదుంప మిశ్రమం బాగా కలిసేలా కలుపుకుందాం. ఈ మిశ్రమం బాగా కలిసాక దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇడ్లీలు తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 ఇడ్లీల మధ్యలో మనం ముందుగా తయారు చేసుకున్న ప్యాటీ మిశ్రమాన్ని పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీలతో తయారు చేసిన బర్గర్స్ని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు 2 వైపులా వేయించుకుందాం. ఒకవైపు కాస్త వేగాక మరోవైపు తిప్పుకొని వేయించుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ హెల్దీ ఇడ్లీ బర్గర్ రెడీ. చూడటానికి ఎంత బాగుందో కదా. పిల్లలు టేస్ట్ చేస్తే కూడా చాలా నచ్చుతుంది. సాయంత్రం స్నాక్స్కైనా ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా ఇది ఒక మంచి ఐడియా. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేస్తే పిల్లలు ఇడ్లీ వద్దనరు, అమ్మా ఇంకో బర్గర్ ఇవ్వు అని అడుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో కలుద్దాం.